అమ్మ ఇంకటే ఫస్ట్ అమ్మ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం మన ఛానల్లో మామిడికాయ పచ్చడి చేస్తున్నాం అనమాట. అండ్ ఇవి ఇంత ముందుకు మామిడి కొమ్మలు దింపుతందుకు పోతే అప్పుడైతే ఈ పచ్చడి కాయలు అయితే దొరికినాయి. అండ్ దీంతో కొత్తగా చేద్దాం మామిడికాయ పచ్చడి, ఇన్స్టెంట్గా తీసుకుందాం. ఆల్రెడీ నేను ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నా. ఈ చిన్న చిన్న క్యూబ్స్ లెక్క కట్ చేసి సరిపోతుంది. 2 కాయలు, దీంతో 2 కాయలు అనమాట. మిగతాది పప్పు వేసాను. అండ్ మమ్మీతో కూడా వీడియోస్ చేపిస్తాను. బట్ మమ్మీకి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది బికాస్ ఆఫ్ పిన్ని వాళ్ళు పండుగ చేస్తారు, ఏదమ్మా పండుగ, అందుకని చెప్పి. ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు. మస్టర్డ్ సీడ్స్ అండ్ ఫెనిగ్రీక్ సీడ్స్ అనమాట ఇవి. అండ్ చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టండి. రోస్ట్ మాత్రం మంచిగా కావాలి, డీప్ వరకు. అప్పుడే మా పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇవి 2 వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చల్లారితే పక్కన పెట్టాలి. పౌడర్ ఫైన్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాం. జీలకర్ర మెంతులు మంచిగా స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి మసాలా ఎట్లా కలపాలో చూపిస్తాను. ఫస్ట్ దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ కారం, 3 to 4 కారం ఎక్కువనే ఉంటుంది మాది. 4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం, అంటే 4 చెంచాలు. 3 చెంచాల ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లి డైరెక్ట్గా వేసుకుందాం, పచ్చి రా. అండ్ ఇప్పుడు దీంట్లో మెంతి పొడి, జీలకర్ర మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్స్, 2 to 3. ఇంకా వీటిని మంచిగా బాగా మిక్స్ కలిపేసారు ముక్కలకి. మంచిగా మిక్స్ అయితే వేసేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ హీట్ చేసుకుందాం. దీంట్లో ముక్కల క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు అవి 2 కప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసేసుకున్నాను. 50 to 100. చిన్న మంట మీద లైట్గా కూల్ అవ్వాలి. దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు, ఇంతే, ఇంక ఎక్కువ ఏమవుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆవాలు వేసుకుంటాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. స్టవ్ ఆఫ్ అయ్యేది. సో ఇది కూల్ అయిన తర్వాత కొంచెం పచ్చడి దాంట్లో మిక్స్ చేయడమే. ఇప్పుడు ఆయిల్ హీట్ తగ్గింది, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో. అండ్
సో మిక్స్ ఇట్. మంచిగా కలుపురి. ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకపోతే జార్లోకి తీసేస్తాం. ప్లాస్టిక్ జార్లో ఇస్తాం. మామిడికాయ పచ్చడిలో లాస్ట్కి దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మస్తు ఉంటుంది. నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి ఈరోజు మన మామిడికాయ పచ్చడిలో 2025లో ఫస్ట్ టైం కదా పచ్చడి చేయడం. వాసన మాత్రం మస్తు వస్తుంది. అమ్మ ఇంకా టైం ఫస్ట్ అమ్మ ఎట్లుంది తినమంది. అమ్మని చూపిరు చూపిరు అంటారు కదా, చాలా రోజులు అయింది. చెప్పందరికి బాయ్ కాదు హాయ్. అందరు ఎట్లు మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇదే విధంగా పెట్టుకోరు, చాలా చాలా బాగుంటుంది. పచ్చడి చాలా చాలా టేస్టీ ఉంది. అండ్ ఇంకా 2-3 రోజులు ఆయనకు ఊరింది అనుకోండి మస్తు ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ ట్రై ఆవకాయ పచ్చడి. సింపుల్ 5 minutes అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఉంటా బాయ్.